ఈ రోజైతే మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులే. ఒక్కసారి జాబ్ అయితే వస్తే లైఫ్ అయితే సెటిల్ అయితే అయిపోతుంది. అండ్ ఆల్సో జాబ్కు సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ప్రతి నెల కూడా మనకి అరౌండ్ 40,000 రూపీస్ అంటే నెల 40,000 రూపాయలు జీతంగా రావడం జరుగుతుంది. దానితో పాటు జాబ్ లొకేషన్స్ అనేవి తెలుగు స్టేట్స్లోనే ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మేల్ క్యాండిడేట్స్ అవని ఫిమేల్ క్యాండిడేట్స్ అవని అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏవైతే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయనిపిస్తే అప్పుడు మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు మీ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. అప్లై చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇక మనం టైం అయితే లేట్ చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. దానితో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ని ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దానితో పాటు వీలైతే ఏదైతే మీరు క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ క్వాలిఫికేషన్ బేస్డ్ మీద ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా మీరున్నటువంటి డిస్ట్రిక్ట్లో ఏమన్నా మంచి జాబ్ నోటిఫికేషన్స్ ఉంటే వాటిని మీకు షేర్ చేయడానికి మీ డేటా అనేది యూస్ అయితే అవుతుంది. ఇన్ కేస్ వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళి వివరాలు అనేవి క్లియర్గా తెలుసుకుందాం. సో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్టేకింగ్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ చూసుకుంటే అఫీషియల్గా ఆన్లైన్లో మనకి 2025 జనవరి 30వ తారీఖున రిలీజ్ చేశారు. ఇక్కడ డేట్ అనేది చూడొచ్చు. ఇక ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి ఏవైతే డేట్ స్టార్టింగ్ అవుతుందో ఆ డేట్ స్టార్టింగ్ చూసుకుంటే మనకి 2025 జనవరి 31వ తారీఖు స్టార్టింగ్ డేట్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ అనేది చూసుకున్నట్లయితే మనకి మార్చి 3, 2025 మనకి రాత్రి 12 గంటల వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి టైం అయితే ఉన్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. అయితే ఈ జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్లో ఉంటుంది అనగానే చాలామంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పాసిబుల్లా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి అని చెప్పేసి ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది కేంద్ర ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి ఈ జాబ్స్కి తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు అనే రెస్ట్రిక్షన్స్ లేవు. ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటి వివరాలను అయితే చూద్దాం. ఫ్రెండ్స్, రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకి ఒకే ఒక్క పోస్ట్ అయితే ఉంది. ఆ పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్. ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడొచ్చు జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ అని చెప్పేసి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 15 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 15 పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ అని చెప్పేసి మీరు ఒకటే పోస్ట్ అన్నారు. ఇక్కడ 3 కాలమ్స్లో డివైడ్ అయితే చేశారు. ఏంటి అని ఒక డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ అయితే జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంటే. బట్ అవి చూసుకున్నట్లయితే మనకి జనరల్ కేటగిరీ డిపార్ట్మెంట్ అని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అని, సేల్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్గా డివైడ్ అయితే అయిపోయాయి. ఆ డిపార్ట్మెంట్ వైజే మనకి వేకెన్సీస్ కూడా ఇచ్చేశారు. బట్ మనం ఇలా డివైడెడ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కన్నా కలిపేసి ఒకే విధంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే వీటన్నిటికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా సేమ్ ఒకే విధంగా శాలరీ ఉంటుంది కాబట్టి వీటిని డిపార్ట్మెంట్ వైజ్గా కన్సిడర్ చేయకల్లా జస్ట్ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ పోస్ట్గా కన్సిడర్ చేస్తే సరిపోతుంది. టోటల్గా అయితే మనకి 15 పోస్టులు అయితే ఉన్నాయి ఈ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్కి సంబంధించి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 7th CPC నామ్స్ ప్రకారం శాలరీ అనేది ఇస్తుందో ఆ ప్రకారం చూసుకుంటే లెవెల్ 2లో శాలరీ ఇస్తుందన్నారు. లెవెల్ 2 శాలరీలో విత్ ఆల్ అలవెన్సెస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 38,483 రూపీస్ అంటే 38,483 రూపాయలు శాలరీగా ప్రతి నెల కూడా రావడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే 10+2 అని చెప్పి మెన్షన్ చేస్తారు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎవరైనా జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ చేసినా లైక్ CEC చేసినా, MPC చేసినా, BIPC చేసినా, HEC చేసినా లేదా MEC చేసినా సరే ఇలా ఏ గ్రూప్ అయినా అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేయడంతో డిప్లొమా వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. కంప్యూటర్ టైపింగ్ అనగానే చాలామంది సర్టిఫికేట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలా అంటారు. బట్ ఇక్కడ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కానీ టైపింగ్ వచ్చి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్లో సెకండ్ స్టేజ్లో మనకి టైపింగ్కి సంబంధించిన
టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ టైపింగ్ సంబంధించిన టెస్ట్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో టైప్ చేస్తామనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని స్పీడ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి, లేదా హిందీలో టైప్ చేయాలనుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అడిషనల్ స్కిల్ టెస్ట్ వివరాలు అయితే అయిపోయాయి. తర్వాత మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఏజ్ లిమిట్స్లో ఒక 28 years వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. మినిమం ఏజ్ చూసుకుంటే 18 years ఉంటుంది. ఈ 28 years ఏజ్ అయితే ఏదైతే ఉందో ఇది జస్ట్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి, ఐ మీన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవుతుంది. రిజర్వ్డ్ కమ్యూనిటీస్ లైక్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉండడం వల్ల వాళ్ళు అప్ టు 33 years వరకు, అంటే 33 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years వల్ల వాళ్ళు 31 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years వల్ల వాళ్ళు 38 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ వివరాలు అనేది కూడా అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ టైంలో ఏదైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన వివరాలు అండ్ ఆల్సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుని ఈ నోటిఫికేషన్ వివరాలను కంప్లీట్ చేద్దాం. ఇప్పటివరకు నేను చెప్పిన డీటెయిల్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంటేషన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. ఇక ఇప్పుడు మనం రిమైనింగ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, అయితే మనం ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి తెలుసుకున్నాం అండ్ ఆల్సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా తెలుసుకున్నాం కదా. అయితే అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ అమౌంట్ ఎంత అండ్ ఆల్సో ఎవరు పే చేయాలి, ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు అనే వివరాలను ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఒకసారి మనం అప్లికేషన్ ఫీజు వివరాలు అనేది చూస్తే మనకి అప్లికేషన్ ఫీజు వివరాలను మెన్షన్ చేసింది ఏంటంటే 500 రూపాయలు, అంటే 500 rupees అనేది అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లై అయితే చేస్తారో ఆన్లైన్లో ఆ టైంలోని అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి అని కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అనేది క్లియర్గా అయితే చూడొచ్చు. అయితే అప్లికేషన్ ఫీజుని జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం జాబ్ మాకు కావాలి అండ్ ఆల్సో జాబ్ లొకేషన్ తెలుగు స్టేట్స్ బయట కాదు అనుకుని ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్ ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు 500 rupees. దట్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీరు ఏ కేటగిరీ అయినా సరే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే జాబ్స్ గెట్ చేయొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అయితే చేయొద్దు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వివరాలు మీరు క్లియర్గా అయితే చూడండి. ఇక ఇప్పుడు మనం ఫైనల్ డీటెయిల్స్ అయినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి అయితే వచ్చేద్దాం. పోస్ట్ నేమ్ మనం తెలిసిందే కదా, జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్. ఇక్కడ చూడండి, ఈ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ని కంప్లీట్గా మెన్షన్ అయితే చేశారు. ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి 2 hours 30 minutes టైం అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్లో ఏవైతే ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో ఉంటాయని చెప్పారు. అంటే ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారో ఆ క్వాలిఫికేషన్ స్టాండర్డ్స్లోనే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మనకి ఏదైతే ఎగ్జామ్ అయితే ఉందో ఈ ఎగ్జామ్ మనకి బైలింగ్వల్గా వస్తుందని చెప్పారు. అంటే ఎగ్జామ్ పేపర్లో వచ్చే క్వశ్చన్స్ అనేవి కూడా 2 లాంగ్వేజ్లో కనపడతాయి. మనకి హిందీ లాంగ్వేజెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనపడతాయని చెప్పారు. ఎగ్జామ్ అనేది మనకి ఓఎంఆర్ బేస్డా కంప్యూటర్ బేస్డ్ అనేది తర్వాత డిసైడ్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ ఎగ్జామ్ పేపర్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి 200 క్వశ్చన్స్గా మెన్షన్ అయితే చేశారు. ఇక ఎగ్జామ్ విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే ఎగ్జామ్ని 2 పేపర్స్గా డివైడ్ అయితే చేశారు. పేపర్ 1 గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే పేపర్ 1కి సంబంధించి 90 minutes టైం అయితే అలాట్ చేశారు. పేపర్ 1లో చూసుకున్నట్లయితే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మార్క్స్ చూసుకుంటే 200 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 2 marks అయితే క్యారీ అయితే చేస్తుంది. అండ్ పేపర్ 1లో ఉండేటటువంటి సబ్జెక్ట్ చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఈ పేపర్ 1లో ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇప్పుడు పేపర్ 1 కంప్లీట్ అయింది కదా. పేపర్ 2 గురించి చూసుకున్నట్లయితే పేపర్ 2లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే పేపర్ 2లో మనకి 1 hour టైం అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. పేపర్ 2లో కూడా మనకి 2 సెక్షన్స్గా డివైడ్ చేసి టోటలీ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్కింగ్ క్యారీ అయితే చేస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి 1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు ఈచ్ రాంగ్ ఆన్సర్కి. పేపర్ 2లో మనకి ఉండేటటువంటి సబ్జెక్ట్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ
వివరాలని క్లియర్గా అయితే చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఏదైతే మనకి తెలుగు రాష్ట్రాల్లో జాబ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి నేనైతే సజెస్ట్ చేయగలను. ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ అనేది ఉన్నట్లయితే ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో లేదా కామెంట్ సెక్షన్ ఉంటుందో అక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ లైక్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా పిన్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు వివరాలు అనేది పూర్తిగా తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయండి. 500 రూపీస్ అప్లికేషన్ అనేది ఎక్కువని మీరు ఫీల్ అవ్వద్దు. రిమైనింగ్ జాబ్స్తో పోల్చుకుంటే ఇది బెటర్ ఆపర్చునిటీ అవుతుంది. సొంత స్టేట్లోనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.